తల్లి చనిపోయిందనే విషయం కూడా ఆ పాపకి తెలియకుండా స్కూల్ నుంచి రాగానే తినబెట్టి పడుకోబెట్టాలని చెప్పేసి ప్రయత్నించారు. కాకపోతే ఆ అమ్మాయి ఉంటుంది, ఒక 3, 3, 4th క్లాస్ అన్న ఉంటుంది, అంత ఏజ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ స్కూల్లో తల్లి చేర్పించి నా బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఆ బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ బిడ్డకి మంచి చదివించడం కోసం అని చెప్పేసి కూలి పనులకు వెళ్తూ ఉండేదంట. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయిందంట. ఒకటే ఒక బిడ్డ, తల్లికి అమ్మ, అమ్మకి బిడ్డ, ఇద్దరే. ఈమె కూలి పనులకి వెళ్తూ వస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కువ మంది కూర్చుంటారు కదా పల్లెటూళ్ళలో, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఒకటే ఆటోలో కుక్కి 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 కూర్చోబెట్టేస్తారనమాట. సో అట్లా వెళ్తున్నప్పుడు ఒక బైక్ ఢీ కొట్టడంతో వీళ్ళు కూర్చున్న ఆటో అనేది బోల్తా పడిందంట. అందులో అందరికీ చిన్న చిన్న గాయాలైనాయంట, కానీ ఈమెకు మట్టుకు బాగా తీవ్రంగా అయినాయంట. హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా కొంచెం సేపు ట్రీట్మెంట్ జరిగినాక చనిపోయిందంట. ఇక్కడ చీకటి పడిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, ఎంతసేపటికి తల్లి ఇంటికి రావట్లేదు. కాకపోతే అక్కడ అమ్మాయికి సాయంత్రం స్కూల్ వదిలేసిర్రు. ఊరి జనాలకు కూడా తెలుసు తల్లి పరిస్థితి ఇట్లా ఉంది, హాస్పిటల్ ఉంది, ఇట్లా అయిందని చెప్పేసి. కానీ మీ అమ్మ లేదు అనే విషయం ఆ బిడ్డకి తెలియనియకుండా రాగానే తినబెట్టేసి పడుకోబెట్టడానికి ప్రయత్నించారు. కాకపోతే ఎంతైనా 3rd, 4th క్లాస్ అమ్మాయి కదా, అమ్మేది ఇంకా కూలి పని అయిపోలేదా, ఇంకా రాలేదా, చుట్టుపక్కన అందరు వచ్చేసారు కదా అని చెప్పేసి అడగడంతో ఇక చేసేదేం లేక ఇట్లా అయిందని అయితే చెప్పారు. అసలు వాళ్ళకి ఎటువంటి ఆస్తులు కూడా లేవంట. వాళ్ళ అమ్మకి దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఊరి జనాలే చందాలు వేసుకొని చేసిరంట. చూడండి, ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఇంకా తోడబుట్టిన వాళ్ళంటూ ఎవరు లేడు, ఒకతి, ఇద్దరు అన్నట్టుగానే ఉన్నారు. ఇప్పుడు తల్లి కూడా లేదు. ఆ అమ్మాయి పొజిషన్ ఒకసారి ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. వాళ్ళకంటూ ఎటువంటి ఇది కూడా లేదంట. అసలు అమ్మాయి పరిస్థితి ఏంది, ఎట్లా బతుకుతుంది అమ్మాయి, ఎవరు చూసుకుంటారు, చుట్టాలు ఎవరైనా చేరదీస్తారా, అలా అనాథ శరణాలయంలో వదిలేస్తారా? అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. జీవితాలు చూడండి. దేవుడు ఒక్క తల్లినైనా పెట్టుంటే ఆమె మంచిగా బిడ్డ చదువుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పేసి మంచి ప్రైవేట్ స్కూల్లో వేసి కూలి పనులు చేస్తూ ఆ బిడ్డని పెంచుకుంటూ వస్తుంది. కానీ అట్లాంటి అమ్మని కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఆ బిడ్డ పొజిషన్ ఏంది అసలు ఇప్పుడు?